ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో సందడిని తిరిగి తీసుకొచ్చావు. ఇంత చేసిన నీకు నేనేమి చేయలేకపోయాను. బానుకి చేరొచ్చి ప్రధానం చీరగా కట్టుకోమని ఆశీర్వదించొస్తాను. Hello everybody! Attention everybody! Please come outside! Tasty sweets with hot news! Please come outside! Randi! Andaru Randi! Andaru Randi! చంపేస్తానరా ఈ విషయం బయటికి చెప్పావంటే. నువ్వేం చేస్తున్నానని ఆపలేవన్నయ్య. వదిలేసాయి. అందరూ కొత్త కార్ కొనిస్తా, స్పోర్ట్స్ బైక్ కొనిస్తా. అలా కార్లకు బైక్లకు నేను లొంగనన్నయ్య. అందరూ రండి, అందరూ రండి. ఏంట్రా గొడవ ఏంట్రా? ఏమైంది అన్నయ్య? వీడి గురించి మనకు తెలియదే ఉంది. ఎప్పుడు ఏదో కడావుడి చేస్తూనే ఉంటాడు. బాబాయ్ కటింగ్ ఎక్కడ చేయించావు? బాగా చేశాడు. నువ్వు కవర్ చేసిన చాలే కానీ బాబాయ్ ఇది హడావిడి కాదు. విషయం తెలిసిందంటే షాక్ అయిపోయి షేక్ అయిపోతావు. వై షాక్ అండ్ షేకు? ఇంతకీ వై దిస్ స్వీట్స్? వాట్ దట్ న్యూస్? దట్ ఐ విల్ టెల్ యూ. వెయిట్. పిన్ని నీ పిచ్చి ఇంగ్లీష్ నాకు కూడా వచ్చేసింది. వెరీ గుడ్ బాయ్. సరే ఇంతకు అందరు వచ్చేసినట్టేనా? వచ్చాం కానీ ముందా న్యూస్ ఏంటో చెప్పన్నయ్యా. ఏముంది, బావ మళ్ళీ ఏ ఛాంపియన్షిప్ గెలుచుంటాడు. గెలిచిన మాట నిజమే కానీ ఛాంపియన్షిప్ కాదు. మరి ఒక సస్పెన్స్ లేకుండా చెప్పరా. ఇదిగోనే నువ్వు కొట్టమంటే బాగుంటుంది. అసలు నేను పిల్లలు చట్టుకోండి. బాను, నీకు నేనున్నాను కదరా. నేనెవరన్నా ఏమన్నా అంటే ఊరుకుంటానా? అసలు ఏం జరిగిందో చెప్పరా. మా మంచి అమ్మ, నేను విషయం చెప్పాలంటే మన హోమ్ మినిస్టర్ శ్రీమతి శకుంతలా ప్రతాప్ గారు రావాలి. ఆవిడ మీద ఈ విషయం తేలిపోవాలి. ఓకే. అదిగో అమ్మ చేస్తుంది. ఏమైంది? అందరూ ఒకే దగ్గర చేరారు. నీకోసమే పెద్దమ్మా. నాకోసమా? ఎందుకు? నువ్వొస్తే ఏదో పెద్ద న్యూస్ చెప్పాలని బాను అన్నయ్య వెయిటింగ్. వాడి బొంద, వాడివన్నీ వట్టి కారు కూతలే. కరెక్ట్ అమ్మా. అమ్మా యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నాన్న రుద్ర, ఈ రోజు గుళ్ళో నీ పేరు మీద స్పెషల్ పూజ చేయించాను. థ్యాంక్ యూ అమ్మా. ఈసారి కూడా నువ్వే ఛాంపియన్వి. చూసారా పూజలు ప్రసాదాలు అన్ని అన్నయ్యకేనా? మాకేం లేవా? నీకు కూడా ఉందిరా. ఇదిగో కొబ్బరి చెప్పా, పట్టుకో. కోతి కొబ్బరి చెప్పే ఎక్కువ. పిన్ని మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో అమ్మ కొడుకులనే ఉండండి. ఇట్స్ ఫ్యాక్ట్. రుద్ర, సాయంత్రం మనిద్దరం కలిసి దిష్టి తీయించుకోవాలి. వీళ్ళందరి కళ్ళు మన మీదే ఉన్నాయి. అవునమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా. చూసావా, అది నా కొడుకంటే. నా మాట దాటడు, నా దగ్గరేది దాయడు. ఏంటమ్మా నీ ముద్దుల కొడుకు నీ దగ్గర ఏది దాచడా? ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ వింటే నీకు బీపీ 120 దాటిపోతుంది. నీ కొడుకు పైకి కనిపించేంత అమాయకుడేం కాదు, పెద్ద రోమియో. కొడతాని. వాడికి ఇల్లు, బాక్సింగ్, ఈ అమ్మ తప్ప వేరే లోకమే లేదు. నీలాగా అనుకున్నావా? అది ఇలా చెప్పే మీ అందరినీ బురుడి కొట్టించాడు తెలుసా? నా కొడుకు బుద్ధిమంతుడ్రా. నువ్వురా అందరిని బురుడి కొట్టించేది. నా పిచ్చి మదరు. రుద్ర అన్నయ్యని పెళ్లి చేసుకోరా అంటే ఏమన్నాడు? తను ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయ్యే వరకు చేసుకోనన్నాడు. అందుకే కదరా నీకు ముందు పెళ్లి చేసింది. ఆ మాట చెప్పి నాకు పెళ్లి చేసి నా బతుకు బస్టాండ్ చేశారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేనేమైనా గయ్యాలనా మిమ్మల్ని పీడిస్తున్నానా?
అయ్యో మీ వల్లే నాకు తిట్లు పడుతూ ఉంటాయి. సారీ డియర్, నా ఉద్దేశం అది కాదు. లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా పెళ్లి చేసేసారు అని. ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏంట్రా? నష్టం కాదు, మోసం. ఏంటా మోసం? అమ్మా, వాడు నోటికొచ్చినట్టు ఏదో వాగుతూ ఉంటాడు. వాడి మాటలేం పట్టించుకోకు, పద వెళ్దాం. హలో మాస్టారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు కుండ బద్దలు కొట్టాల్సిందే. నీ బుర్ర కూడా బదులు కొడతాను. రే, అసలు విషయం ఏంటో చెప్పరా? నీ ముద్దుల కొడుకు ప్రేమలో పడ్డాడు. అడుగు. యు మీన్ లవ్? ఏరా భాను, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం నాన్న. ఇన్ని రోజులు బాక్సింగ్ ప్రాక్టీస్ తో పాటు లవ్ ప్రాక్టీస్ కూడా చేశాడు అన్నయ్య. ఒక పక్క ఛాంపియన్షిప్, మరో పక్క రిలేషన్షిప్ ని రెండిటిని బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేశాడు. ఏరా నిజమా? నేను అబద్ధం చెప్తాను అమ్మా. ఆ అమ్మాయి ఎవరంటే నాకు కాబోయే కోడల గురించి నువ్వు చెప్పడం ఏంట్రా? నా కొడుకే చెప్తాడు, నువ్వు చెప్పు నాన్న. చూసారా, అన్నయ్య ఏం చేసినా అమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అదే నేను లవ్ చేస్తుంటే ఐ లవ్ మై డియర్ వైఫ్. బాను, నువ్వు కాసేపు ఊరుకో. నువ్వు చెప్పు రుద్రా, ఎవరా అమ్మాయి? అంటే అది తన పేరు పారు. అబ్బా సిగ్గే. ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మా. పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు గుమ్మం దగ్గర పేర్లు చెప్పమన్నప్పుడు పడాలి సిగ్గు. అమ్మా, అమ్మాయి పేరు పార్వతి. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్. మనకంటే ఆస్తి చాలా బాగుంది. ఆస్తి ఎవరికి కావాలరా? నా కొడుకు మనసు గెలుచుకుంది అంటే అదే తన ఆస్తి. అమ్మాయి లక్షణంగా ఉండి నా కొడుక్కి ఈడు జోడుగా ఉంటే చాలు. ఆ విషయంలో డోకా లేదమ్మా. మేడ్ ఫర్ ఈచ్ అదరే. ఎందుకంటే తను ఫీమేల్ బాక్సర్. లాస్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ కూడా కొట్టింది. ఓఎంజీ, యు మీన్ లేడీ బాక్సర్? డిష్యూమ్ డిష్యూమ్. యా. దేవుడా, ఇప్పుడు అన్నయ్య మమ్మల్ని పొద్దునే లేపి ఎక్సర్సైజ్లు అంటూ పరిగెత్తిస్తాడు. ఇంకొదినొచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళందరినీ పరిగెత్తిస్తుందేమో. వాట్ ఎవర్, గొడవలమైనా వస్తే మీద పడి కొట్టకపోతే చాలు. ఆహా, తొందరలో మన ఇంటికి కొత్త కోడలు రాబోతుందన్నమాట.